కోసం వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ బాధితుడు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను కలిసి వేడుకున్నాడు. వలి గతంలో అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అప్పట్లో వెంకట నారాయణ అనే వ్యక్తి కానిస్టేబుల్ వలి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. షూరిటీ కింద 5 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. కొద్ది రోజుల క్రితం వెంకట నారాయణ అసలుతో పాటు వడ్డీ చెల్లించి ప్లాట్ను తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని కోరాడు. అయితే ఆ స్థలంతో నీకు సంబంధం లేదంటూ వలి ఎదురు తిరిగాడు. ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట నారాయణ తన భూమిని ఇవ్వమని కాళ్లా వేళ్లా పడ్డ కానిస్టేబుల్ కనికరించలేదు. వడ్డీతో సహా అప్పు చెల్లిస్తానని కోరినా ఫలితం లభించకపోవడంతో చివరకు ఎస్పీ రత్నను ఆశ్రయించాడు. 2 రోజుల్లో విచారణ జరిపించి న్యాయం చేయాలని ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులను ఆదేశించారు. మళ్ళీ నీ ఆరోగ్యం బాగాలేదు, నా సూటి కావాలా అంటే 5 సెంట్లు భూమి ఉండాలి రాసి నీ సొమ్ము నీకు ఇస్తా, నా సొమ్ము నాకు ఇచ్చాము, నీ సొమ్ము నీకు ఇస్తానని రాసిస్తా అని చెప్పి తీసుకుపోయినాడు. రాయించుకున్నాడు 5 సెంట్లు. నేను 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది. సార్ నీ సొమ్ము నీకు ఇస్తా, నా 5 సెంట్లు నాకు రాసేయమంటే మేము అడిగిన తర్వాత వేరే వాళ్ళకు రాసి ఇచ్చినాడు సార్. అది నా కొడుకు తెలిసినక్క ఏదో తాగి పోయి ఊరు వేసుకొని చచ్చిపోయాడు సార్. నాకుండేది వాడు కూడా నేను చచ్చినా కూడా ఆయన రాసాడు సార్. ఊరికి వాయిదాలు వేస్తాడు కానీ ఆయన మాత్రం రాసాడు సార్. రాసాడు సీఎం ఓలి సిఆర్ కానిస్టేబుల్ సార్. ఆయన సొమ్ము ఆయన డబ్బు ఇచ్చేస్తా. నేను రాయించిన కాబట్టి ఆయన వడ్డీ ఆయన లెక్క ఇస్తా, నా సొమ్ము నాకు రాసిమని అడుక్కుంటాడు సార్. 6 నెలలు అయింది సార్. ఇదే ఆఫీస్కు 6 మాటలు తిరిగినా సార్ నేను. ఈడ కలెక్టర్ చంద్రాలో ఇచ్చిన, ఏడ ఇచ్చిన, అనంతపురంలో ఇచ్చిన, ఏమే కానీ అది అనంతపురం. అవును సార్. పేరు